12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రేపు విజయవాడలో భారీ ఎత్తున కూడా యోగాంధ్ర దినోత్సవం అయితే జరగబోతుంది. ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టేడియంలో మొత్తంగా కూడా రేపుకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ చేయడానికి అయితే వచ్చేసారు. అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇది 12వ అంతర్జాతీయ యోగాంధ్ర కాబట్టి యోగాంధ్రలో భాగంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూడా చాలా అట్టహాసంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. చాలా మంది కూడా పాల్గొనాలని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. రేపు బాబా రామ్దేవ్ బాబా, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్ అందరూ కూడా అధికారులందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. అలాగే ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నారు. చాలా త్వరితగతిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. మొత్తంగా ఇందిరాగాంధీ స్టేడియం అంతా కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా పర్యవేక్షించారు. అలాగే 24 బ్లాకులతో పాటు 7 గ్యాలరీల వారీగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక్కో బ్లాక్ సామర్థ్యం కూడా 250, అలాగే గ్యాలరీ సామర్థ్యం 150కి మించి కూడా ఉంటుందని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. వీలైనంత మంది కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో కూడా పాల్గొనాలని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా రేపు ఉదయం 5 దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈవినింగ్ వరకు కూడా ఉంటుందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా యోగాంధ్ర చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇప్పటికీ కూడా అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం యోగాంధ్ర చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చాలా ఫిట్నెస్తో ఉండాలని చెప్పి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మొత్తంగా కార్యక్రమాలన్నీ ఉదయం నుంచి చేస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన యోగాంధ్ర కార్యక్రమాలన్నీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చేస్తున్నారు. అలాగే మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కేసినేని చిన్ని కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీస్ బందోబస్తు కూడా ఆల్రెడీ ఫినిష్ చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం చుట్టూ కూడా ట్రాఫిక్ నిబంధనలు కూడా అనుసరించే విధంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక పక్క పోలీస్ బందోబస్తు నడుమ మరో పక్క ముఖ్యమంత్రి అలాగే అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గట్టి బందోబస్తు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. యోగాంధ్రని అందరూ సక్సెస్ చేయాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.